మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో, కెప్టెన్సీతో, క్యారెక్టర్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ధోని ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్గా మారుతూ ఉంటుంది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడికి సాయం చేసి రుణం తీర్చుకుని వార్తల్లోకి ఎక్కాడు మిస్టర్ కూల్. ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్. తాజాగా ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని గౌరవం రాదని, దాన్ని సంపాదించుకోవాలి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. మోకాలి సర్జరీ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాడు. ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే సమయం ఉన్నప్పుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. ఇటీవలే తన చిన్ననాటి ఫ్రెండ్కు సాయం చేసి అతడి రుణాన్ని తీర్చుకున్నాడు. తాజాగా ముంబైలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు ధోని. ఆ ఈవెంట్లో అతడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలు ధోని ఎవరైనా ఉద్దేశించి అన్నాడా అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన వ్యక్తులకు గౌరవం రాదు, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. మన పట్ల అవతల వ్యక్తులు చూపించే విధేయతతోనే గౌరవం వస్తుంది. ఇక్కడ మీరు విషయం గుర్తుంచుకోవాలి, మాటలు చెప్పేవారి కంటే చేతల్లో చేసి చూపిస్తేనే మనపై ఇతరులకు, సహచరులకు నమ్మకం పెరుగుతుంది. డ్రెస్సింగ్ రూమ్లో ఇతర ఆటగాళ్ళకి, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే వారు విధేయతతో ఉండరు. ఇక మనం కూర్చునే కుర్చీ, ర్యాంకుల వల్ల గౌరవం వస్తుందని నేను అనుకోను. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, గౌరవం దానంతట అదే రాదు, మనమే సంపాదించుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు ధోని. కాగా ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారడంతో ధోని ఎవరినైనా ఉద్దేశించి కామెంట్స్ చేశాడా, లేక క్యాజువల్గానే మాట్లాడా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే ధోని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని, అతడు అలాంటి వాడు కాదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. మరి ధోని మాటలపై మీరేమనుకుంటున్నారు? ధోని ఎవరినైనా ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.